నిన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సంగారెడ్డి టౌన్లో జగ్గారెడ్డి ఏదైతే ఉందో అక్కడ పోలీస్ సిబ్బందిని చాలా బండబూతులు తిట్టుతూ రెచ్చిపోయిన సంఘటనపై మనతో మాట్లాడడానికి మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. సార్ డీజీని కూడా కలిశారు, ఏం చెప్పారు, డీజీ ఎట్లా రెస్పాండ్ అయ్యారు? డీజీ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యండి. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ మేము సంగారెడ్డి విషయంలో, అదేవిధంగా మిర్యాలగూడ విషయంలో వెంటనే కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. తప్పకుండా మేము చట్టపరమైన చర్యలన్నీ తీసుకుంటామని చెప్పడం జరిగిందండి. తర్వాత అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లబాలు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో గౌరవ హైకోర్టు చాలా మార్గదర్శకాలు ఇచ్చినందున ఆ మార్గదర్శకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము డీజీపీ గారిని రిక్వెస్ట్ చేయడం. నిన్న సహనం కోల్పోయి జగ్గారెడ్డి డైరెక్ట్ పోలీస్ ఆఫీసులపై బూతులతోని మొత్తం రెచ్చిపోయిన సంగతి, అంటే కనీసం భాష కూడా చెప్పరని భాషలో నేను తిట్టడం, ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ బతిలాడడం చూశారు కదా, ఏమనిపిస్తుంది? ఒక పోలీస్ ఆఫీసర్ నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా బాధ అనిపిస్తుంది. సిగ్గుతో తల వంచుకునే సమయం ఇది. నిజంగా నేను ఏ డిపార్ట్మెంట్లో అయితే పనిచేసినా ఆ డిపార్ట్మెంట్లో ఉండే కానిస్టేబుల్లను, హోంగార్డులను, తర్వాత ఎస్ఐలను, సిఐలను పేరు పెట్టి మరి గాండు, అమ్మకు పుట్టినరారా, ఉచ్చదాగినరారా అనే దుర్భాషలు చెప్పాలంటేనే కష్టంగా ఉంది నాకు. అలాంటి భాష వాడి డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను 100 మీటర్ల నియంత్రణ లైన్ దాటి పోలింగ్ బూత్లోకి పోయి రౌడీ షీటర్లతో పోలింగ్ బూత్లో పోయి మాట్లాడడం నాకు అది ఒక బాధ. అయితే అంతకన్నా ఎక్కువ బాధ ఏముందంటే పోలీసు వాళ్ళు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి లాకప్లో పడేయాల్సింది పోయి అతన్ని అడుక్కుంటున్నారు. ఇతను ఇప్పటి వరకు కూడా అతను మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయలే. ఏం ఏం సంకేతాలు ఇస్తుంది డిపార్ట్మెంట్? అయితే ఎక్స్ఎంఎల్ అయితే ఏంది, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే చట్టానికి అతీతుడు ఆయన? అది మా ప్రశ్న. ఎలక్షన్ కమిషన్ చెప్పేంత వరకు కూడా పోలీసులు దాని కేసు నమోదు చేయలేదు. ఎట్లా ఉంటుంది ఇటువంటి సంఘటన జరిగితే? పోలీసుల ఆత్మస్థైర్యం ఎట్లా ఉంటుంది కింది స్థాయి ఉద్యోగులకు సంబంధించి? వాళ్ళ కళ్ళల్లో చూస్తేనే తెలుస్తుంది. మేము అట్లాడు వాళ్ళతోనే 26 సంవత్సరాలు కలిపి పనిచేసిన కూడా చెప్తున్నా, వాళ్ళ కళ్ళల్లో ఒక నిరాశ ఉంది, నిస్తేజం ఉంది, బాధ ఉంది. మా ఆఫీసర్లు మమ్మల్ని కాపాడుకోలేకపోయారు కదా, రేపు వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళు మమ్మల్ని ఎక్కడ చింతపల్లి పంపిస్తారో, ఎక్కడ ఆదిలాబాద్ అడవులకు పంపిస్తారో, లేకపోతే సస్పెండ్ చేస్తారో, డిస్మిస్ చేస్తారో, ఎక్కడ మీడియాతో మా మీద అసత్య కథనాలు రాపిస్తారో, ఎక్కడ ఏసీబీ దాడులు చేయిస్తారో అన్న భయం అనేది ఆ పోలీస్ ఆఫీసర్ల కళ్ళలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు చూడండి, రేవంత్ రెడ్డి దాంట్లో ఆయన పోలీస్ అధికారుల మీద, ప్రభుత్వ అధికారుల మీద ఒక కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా దాడి చేస్తూ ఉన్నాడు. అది నల్గొండ కలెక్టర్ మీద కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఆ ఎస్ఐలు, సిఐల మీద సంగారెడ్డిలో కావచ్చు, లేకపోతే హబీబుల్లా అనే ఇన్స్పెక్టర్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కావచ్చు, లేకపోతే ఈ రిజ్వీ అనే ఒక ఐఏఎస్ ఆఫీసరు మరి లిక్కర్ కేసులో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆయన ప్రభుత్వ అధికారులను కాపాడాల్సింది పోయి వాళ్ళ మీద వాళ్ళ పార్టీ నాయకులతోని, కొన్ని ఛానళ్లతోని చాలా ఘోరంగా వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. ఎంపీ, లోకల్ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ కూడా పోలీసులు పట్టుకొని రండిరా, ఎవరైనా వెళ్తే వాళ్ళ సంగతి చూడండి, కాలర్లు పట్టుకొని రండి అని కూడా కార్యకర్తలకు పిలుపునిస్తున్న పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఏంటి, ఆయన నిజంగా ఎంపీకి అర్హుడు కాదని అనిపిస్తుంది. ధర్మపురి అరవింద్ ఇది మొదటిసారి కాదు, ఇది చివరిసారి కూడా కాదని నేను అనుకుంటున్నా. అలాంటి టికెట్ ఇవ్వడమే తప్పు. కానీ బీజేపీ కల్చర్ ఇట్లా ఎంత బూతులు మాట్లాడితే, ఎన్ని తిట్లు చేస్తే, ఎన్ని నేరాలు చేస్తే అంత హీరోలు బీజేపీలా. అది బండి సంజయ్ని చూసినాం, ఇవాళ ధర్మపురి అరవింద్ చూస్తున్నాం. ఎన్ని బూతులు మాట్లాడితే అంత హీరోలు. సో అట్టటోళ్ళే ఇవాళ నాయకులే కూర్చున్నారు, అట్టటోళ్ళు ఎంపీలే కూర్చున్నారు. వాళ్ళు వచ్చి ఇవాళ యూనిఫామ్లో ఉండే అధికారుల మీద వాళ్ళని అనుకుంటే తీసుకురంటే ఏదైతే అంటున్నారు. ఎన్ని కేసులు ఉంటే అంత అడ్వాంటేజ్ ఉన్నది వాళ్ళకు. ఏమంటే నరేంద్ర మోడీ పైన బడే బాయ్, కింద వీళ్ళైతే చోటే బాయ్లు. రేవంత్ రెడ్డి కూడా అంతే కదా, ఎన్ని బూతులు తిడితే అంత హీరో అవుతాడు అనుకుంటున్నాడు ఆయన. కింద జగ్గారెడ్డి, తర్వాత ఇంకెవరో వీళ్ళందరూ కూడా అవే బూతులు మాట్లాడుతూ ఉన్నారు. దీని అర్థం ఏంటి? మన షాద్నగర్ ఎమ్మెల్యే అదే బూతులు మాట్లాడిండు, ఇక నిన్న ఎక్స్ఎమ్మెల్యే జగ్గారెడ్డి అవే బూతులు మాట్లాడిండు, ఇంకా చాలామంది అవే బూతులు మాట్లాడుతున్నారు. మైనంపల్లి హనుమంతరావు అవే మాట్లాడుతూ ఉన్నాడు. సో దాంతో ఈ కల్చర్ అనేది ఒక నార్మలైజ్ అవుతుంది. అంటే ఇదే నిజంగా తెలంగాణ భాషనేమో, ఇట్లా మాట్లాడితేనే మన రాజకీయాల్లో వెలుగుతున్నామో అన్న భావన అనేది అందరికి వచ్చే విధంగా ఈ భాష మాట్లాడుతూ ఉన్నది కరెక్ట్ కాదు. జగ్గారెడ్డి కూడా నువ్వు ఇక్కడ ఎట్లా పనిచేస్తావో కూడా చూస్తాను, గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఊడిగం చేసామని చెప్పేసి, నిజంగా ఆ పరిస్థితి ఉందా? బీఆర్ఎస్కి ఆయన ఫేవర్గా చేశాడా? ఆఫీసర్ గురించి ఎందుకు పర్టిక్యులర్గా అంత టార్గెట్ చేశాడు? అది ఆయన అమాయకత్వం కాదు, మూర్ఖత్వం. అదేవిధంగా ఒక అజ్ఞాని రాజకీయాల్లోకి వస్తే ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ శివకుమార్ యాదవ్ అనే ఒక ఇన్స్పెక్టరు 2009 సంవత్సరంలో మాఫియా డాన్ల మీద ఫైరింగ్ చేసి వాళ్ళను పట్టుకొని పోలీస్ స్టేషన్లో పడేసిండు. ఆయనకు భారత రాష్ట్రపతి మెడల్ ఇచ్చింది, గ్యాలంటరీ మెడల్. అలాంటి గొప్ప ఆఫీసర్ అతను, రైట్? సో అదేవిధంగా హోంగార్డు రాత్రింబౌలు నిద్ర లేకుండా పనిచేస్తారు. ఆయన అక్కడికి ఎందుకు పోయిండండి జగ్గారెడ్డి? ఆయన ఏమైనా క్యాండిడేట్ అక్కడ?
ఆయన క్యాండిడేటా లేకపోతే ఆయన ఓటర్ అయితే అయ్యుండొచ్చు. క్యాండిడేట్ ఆయన లెవెన్ లేకపోతే ఎలక్షన్ అధికార పోయిండు. పోయేటప్పుడు ఇద్దరు రౌడీ షీట్లను వెంబడి పట్టుకొని పోయిండు. ఒకడు మాజీద్, ఇంకోటి అబ్బాసు. ఈ ఇద్దరు రౌడీ షీట్లను పట్టుకొని పోయి ఆ పోలీసుల మీద దాడి చేయడానికి పోయిండు. నువ్వు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్వా లేకపోతే మాఫియా డాన్వా? ఏమి సంకేతం ఇస్తున్నావు? రౌడీ షీట్లు పట్టుకొని ఎందుకు పోయినావు? ఆ రౌడీ షీట్లు ఎక్కడో లోకల్ వాళ్ళు కాదు, హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్లు. ఆ గోల్కొండలో ఉండే రౌడీ షీటర్లను తీసుకొని పోయి సంగారెడ్డిలో ఏం పని వాళ్ళకు? ఈ రేవంత్ రెడ్డికి తెలియదు ఇవన్నీ. అదే చెప్తున్నాను నేను. ఒక ఓటుకు నోటు కేసులో దొంగతనంలో పట్టుబడ్డ వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఏం జరగాలనో, ఎన్ని బాధలు ఉంటాయో తెలంగాణలో అన్ని బాధలు, అన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పోలీస్ యాక్షన్ ఓన్లీ ప్రతిపక్షాల మీదనే ఉంటుందా? అధికార పక్షంలో ఉన్న వాళ్ళు పోలీసుని తన్నొచ్చు, తిట్టచ్చు అంటే ఏం చెప్తారు మరి? మీరు ఏం చెప్తామంటే రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు కదా. ఏం చేసినా నడుస్తుంది, పోలీసు వాళ్ళని తన్న నడుస్తుంది, తిట్టినా నడుస్తుంది, ప్రభుత్వ అధికారులను ఏమైనా నడుస్తుంది. నా పని నేను చేసుకుంటా, నా మీద ఎవరైనా కేసు బుక్ చేస్తే మిమ్మల్ని కథం చేస్తా, మీరు ఏమైనా కేసులు బుక్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళ మీదనే చేయాలి, సిట్టులు పెట్టాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలి. చివరికి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారిని కూడా వదులుతలేడు ఆయన. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత గర్భం ఉన్నది అలా ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. తెలంగాణ ఏడుస్తూ ఉన్నది, ఇది వాస్తవం. మొన్నటికి మొన్న సిట్కి సంబంధించి సజ్జనార్ కూడా మీ మీద తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పేసి మీకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. నిన్న చూస్తే మాత్రం పోలీస్ ఆఫీసర్ల మీద ఇట్లా మాట్లాడుతుంటే ఎక్కడ ఒక సీనియర్ ఆఫీసర్ ఎక్కడ స్పందించిన పరిస్థితి లేదు, మీరు మాత్రమే స్పందిస్తున్నారు. ఎట్లా ఉంటుంది? గ్రౌండ్ లెవెల్లో పోలీసులు ఎవరైనా మాట్లాడుతున్నారా? వాళ్ళు ఏమైనా షేర్ చేసుకుంటున్నారా? ఏం చెప్తున్నారు పోలీసులు? పోలీసు వాళ్ళు చాలా బాధలో ఉన్నారండి. నేను ఆ డిపార్ట్మెంట్ పనిచేసిన కూడా చెప్తున్నా. చాలామంది మా సీనియర్ ఆఫీసర్లు మా గురించి మాట్లాడతారేమో అని అనుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మాట్లాడుతుందేమో అనుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ మాట్లాడితేమో అనుకున్నారు. ఎవరు మాట్లాడతలేరు. వాళ్ళు ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ల మీద దాడులు జరుగుతూనే మాట్లాడుతున్నారు. మరి ఇలా అందరూ మీడియా వాళ్ళు అడుగుతున్నారు సజ్జనార్ గారు ఎందుకు మాట్లాడతలేరు, మరి ఎందుకు మాట్లాడతలేరు అని సజ్జనార్ గారిని అడగాలి. లేకపోతే డీజీపీ కార్యాలయం ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేదంటే మరి వారిని అడగాలి. సంగారెడ్డి ఎస్పీ ఎందుకు మాట్లాడతలేంటే వారిని అడగాలి. ఎందుకు మాట్లాడాలి. మాట్లాడకపోతే ఎట్లా? చట్ట ప్రకారం ఇది తప్పు, మీరు ఇట్లా మాట్లాడకండి, ఇది సభ్యత కాదు, ఇది సంస్కారం కాదు, ఇది సంస్కృతి కాదు అని చెప్పాలి కదా. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఒక చిన్న మాట అంటేనే 100 కేసులు పెడుతున్నారు, వాళ్ళు 100 రోజులు జైల్లో పెడుతున్నారు, వాళ్ళ మీదనేమో ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఆయన మనుషుల మీద ఎందుకు మాట్లాడతారు? రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడతలేరు, బీజేపీలో ఎన్ని ఘోరమైన మాటలు మాట్లాడతలేరు, కమ్యూనల్ రైట్స్ ప్రేరేపిస్తున్నారు, మరి వాటి గురించి ఎవరు మాట్లాడతలేరు. ఎట్లయితుందండి ఇది? ఎట్లా న్యాయం అవుతుంది? అన్యాయం. మాట్లాడితేనే వాల్యూ ఉంటుంది, డిపార్ట్మెంట్లో కూడా ఆనందంతో పనిచేస్తారు. మా సీనియర్ ఆఫీసర్లు మమ్మల్ని ఎవడేమన్నా కూడా ఎవడు పట్టించుకుంటలేడు. పైనుంచి ఫోన్ వస్తేనే కేసు బుక్ చేస్తాం. నేను ఎలక్షన్ కమిషన్ చెప్పేదాకా వీళ్ళు కేసే బుక్ చేయలే. ఇదేం ఘోరం అండి, నాకు అర్థం కాదు. వెంటనే సోమోటో కేసు బుక్ చేయాలిగా. అరే కళ్ళ ముందర నేరం జరుగుతున్నది, వెంటనే పోవాలి, పోలీస్ స్టేషన్ పోవాలి, రాయాలి, కంప్లైంట్ రాయాలి, సోమోటో ఈ పీసీ అని రాయాలి, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి, దాని తర్వాత తీసుకుపోయి లాకప్లో పడేయాలి. 2 నిమిషాల పని. ఎందుకంత భయపడతాను? మీరు చూసారా, మీరు కూడా చాలా ఏళ్ళు సర్వీస్లో ఉన్నారు. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఇటువంటి సన్నివేశాలు ఎప్పుడన్నా పోలీసులకు సంబంధించి ఎప్పుడన్నా చూసారా? ఏం చెప్తారు? ఏమంటారు మళ్ళీ? మీరు సర్వీస్లో చాలా ఏళ్ళు పనిచేశారు. సో మీరు సర్వీస్ చేసినప్పుడు ఇట్లా పొలిటికల్ లీడర్స్ ఇట్లా పోలీసుల మీద అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే బూతులు తిట్టడం కానీ, దౌర్జన్యం కానీ ఎప్పుడన్నా చూసారా? చిన్న చితగా ప్రెజర్స్ ఉంటాయి. రాజకీయ నాయకులు అన్న తర్వాత పోలీసు వాళ్ళకు పైరవీలు అవి ఇవన్నీ చేయాలి. మేము రాజకీయాలు ఉన్నాం కాబట్టి మేము పోలీసు వాళ్ళకు, గవర్నమెంట్ అధికారులకు మేము ప్రజలు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తాం. కానీ బూత్ మాటలు తిట్టాం. బూత్ మాటలు అంటే అమ్మ నా కొడుక, గాండు గీండు ఇంకా ఘోరమైన మాటలు మేము తిట్టాము. అట్లాంటి మా కల్చర్ లేదు, బీఆర్ఎస్ పార్టీకి ఆ కల్చర్ లేదు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా మళ్ళీ, ఇవాళ ఎవరైతే మౌనంగా ఉన్నారో, ఇంత ఘోరమైన నేరాలు జరుగుతుంటే మౌనంగా ఉన్నారో, వాళ్ళ బ్లాక్మెయిల్కు లొంగి, ఏవో చిన్న చిన్న తాయిలాలకు లొంగి ప్రజల మీద దౌర్జన్యం చేసే వాళ్ళని టాలరేట్ చేస్తున్నారు. వాళ్ళందరి మీద కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చిన యాక్షన్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఒక యూనిఫామ్ వేసుకున్న ఆఫీసరు అందులో డ్యూటీ చేస్తున్న ఆఫీసర్ మీద దౌర్జన్యం జరిగింది కదా, ఎలాంటి కేసులు పెట్టాలి? అసలు జగ్గారెడ్డి ఇంతవరకు అరెస్ట్ జరగలేదు అంటారు. సో ఒకవేళ ఎలాంటి కేసులు బుక్ చేయాలి? ఎలాంటి కేసులు ఏంటి? 353 ఐపీసీ కింద బుక్ చేయాలి, క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద బుక్ చేయాలి, ఇంకా చాలా కేసులు బుక్ చేయొచ్చు. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద బుక్ చేయొచ్చు, తర్వాత పబ్లిక్ న్యూసెన్స్ కింద బుక్ చేయొచ్చు, ఎన్నో కేసులు బుక్ చేయొచ్చు. బుక్ చేయడం ఒక్కటే కాదండి, వెంటనే అరెస్ట్ చేయాలి. బుక్ సరే చేస్తావులే, ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తావు, కానీ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయాలి. ఆయన అరెస్ట్ చేయడం. ఇప్పుడు నేను ఆయనతో పోలీసు వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే సార్ ప్లీజ్ సార్ అంటారు. ఒకనేమో ఆడేమో ఏమంటారు, మన ఇన్స్పెక్టర్ను, డెకరేటెడ్ ఇన్స్పెక్టరు, నిజాయితీగా పనిచేసిన ఇన్స్పెక్టర్నేమో తిడుతూ ఉన్నాడు ఆయన. వీళ్ళేమో సార్ ప్లీజ్ సార్ అంటున్నారు. మేము ఇవాళ డీజీపీని ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేసినాం, ఇంత నిజాయితీగా పనిచేసే అధికారుల మీద వాళ్ళకి గ్యాలంటరీ మెడల్ ఇవ్వండి, మళ్ళీ ఒక మెడల్ ఇవ్వండి, ఉత్తమ సేవా పథకం ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ చేసినాం. థ్యాంక్ యూ.
ఖచ్చితంగా నిన్న జరిగిన సంఘటన అయితే ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు చాలా బాధ అనిపించింది. గతంలో నేను చాలా వరకు సర్వీస్లో ఉన్నా. బట్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏదైతే వరుసగా యూనిఫామ్ వేసుకున్న అధికారుల మీద జులుం చేస్తున్నారో, దౌర్జన్యం చేస్తున్నారో నేను ఎప్పుడు చూడలేదు. 27 ఏళ్ళు నేను సర్వీస్లో ఉన్నాను. బట్ చాలా అయితే బాధగా ఉంది. రేవంత్ రెడ్డి పైన ఏ భాష మాట్లాడుతున్నాడో ఖచ్చితంగా దానికి సంబంధించి లీడర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అదే భాష యూనిఫామ్ వేసుకున్న పోలీసుల మీద కానీ ప్రభుత్వ అధికారుల మీద కూడా చూపెడుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఎంపీ అరవింద్ చేసిన మాటలకు కామెంట్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తేనే పోలీసుల ప్రతిష్ట పెరుగుతుంది. ఇప్పటికే నిన్న జరిగిన సంఘటనతో పోలీసులో చాలా నైరాశ్యం పెరిగింది. పై ఆఫీసర్లు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, రాత్రనక పగలనక ప్రజల కోసం పనిచేస్తుంటే కనీసం పై ఆఫీసర్లు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు రెచ్చిపోతున్న ఘటనలు అయితే మనం తరచూ చూస్తున్నామని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. సో ఖచ్చితంగా జగ్గారెడ్డిని ఏదైతే యూనిఫామ్ వేసుకున్న సంఘటనకు సంబంధించి యూనిఫామ్లో ఉన్న డ్యూటీ ఆఫీసర్కి సంబంధించి కామెంట్ చేశారో బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ కింద చాలా రకాల కేసులు పెట్టొచ్చు. ఇమీడియట్లీ జగ్గారెడ్డిని అరెస్ట్ చేసి లోపలేస్తేనే ఇంకొకడు పోలీస్ గురించి మాట్లాడాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివేలు కోసం డీజీపీ ఆఫీస్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.